ఈ వీడియోలో క్లిక్ జాకింగ్ వల్నరబిలిటీని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. అంటే మనం ఏదైతే అప్లికేషన్ టెస్ట్ చేస్తూ ఉంటామో, ఆ అప్లికేషన్ క్లిక్ జాకింగ్‌కి వల్నరబుల్లా లేదని తెలుసుకోవడానికి మనకి పీఓసీ ఉంటుందనమాట. సో, దీన్ని సింపుల్ ఇట్ ఈస్ లైక్ ఒక హెచ్‌టీఎంఎల్ స్క్రిప్టే. సో, దేర్ ఈస్ నథింగ్ బిగ్గర్ దాన్ థట్. అయితే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ జాకింగ్ గురించి మనం థియరిటికల్‌గా తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రాక్టికల్‌గా ఏంటంటే క్లిక్ జాకింగ్ చేయడానికి ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని ఒక డాట్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని మనం బిల్డ్ చేసుకొని అక్కడ మనం పర్టిక్యులర్ ఏదైతే సైట్ మీద మనం వల్నరబిలిటీ చెక్ చేయబోతున్నామో, ఆ అప్లికేషన్ రిలేటెడ్ యూఆర్ఎల్ మనం సబ్మిట్ చేసి, ఆ పర్టిక్యులర్ ఫైల్ ఏదైతే ఉందో డాట్ హెచ్‌టీఎంఎల్ అది మనం బ్రౌజర్‌లో ఓపెన్ చేస్తే, ఆ బ్రౌజర్‌లో పర్టిక్యులర్ వల్నరబిలిటీ అనేది ఆ ఐఫ్రేమ్ విండోలో ఓపెన్ అయితే, అప్పుడు మనం క్లిక్ జాకింగ్ వల్నరబిలిటీ ఉందని కంక్లూడ్ చేస్తాము. సో, ప్రాక్టికల్‌గా చూద్దాం దీన్ని. సో, ఒక గిట్‌హబ్ పేజ్‌లో మనకి ఇంటర్నెట్‌లో ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. క్లిక్ జాకింగ్ పీఓసీ అంటారు దీన్ని. సో, ఐయామ్ జస్ట్ కాపీయింగ్ ఇట్. ఒక నోట్‌ప్యాడ్ తీసుకుందాం. సేవింగ్ ఇట్ హియర్. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకేంటంటే, సో, ఇది క్లిక్ జాకింగ్ పీఓసీ అంటారు. ఓకే. ఇదేం చేస్తుందంటే, ఆ పర్టిక్యులర్ హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం ఇచ్చిన యూఆర్ఎల్‌ని ఈ హైట్, ఈ విడ్త్‌లో ఐఫ్రేమ్‌ని లోడ్ చేస్తుంది. ఐఫ్రేమ్ అనేది ఏంటిదో కూడా ఇప్పుడే చూద్దాం మనం. ఓకే. సో, ఇప్పుడేంటంటే దీనికి సంబంధించిన యూఆర్ఎల్ ఏది ఇస్తామంటే మనం ఏ వెబ్‌సైట్ మీదైతే వల్నరబిలిటీ ఉందా లేదని క్రాస్ చెక్ చేస్తున్నామో, ఆ వల్నరబిలిటీ యూఆర్ఎల్ ఇవ్వాలి. సో, విల్ గో టు దిస్ ఈకామర్స్. ఓకే. సో, విల్ గివ్ అన్‌అథెంటికేటెడ్ పేజ్ బేసిక్‌గా. అథెంటికేటెడ్ పేజ్ అంటే అక్కడ మనకి ఎర్రర్స్ వస్తాయన్నమాట. సో, చాలామంది క్లిక్ జాకింగ్ బీట్స్ అది ఒక లో సివియారిటీ అయినా గానీ, అది కూడా ఒక వల్నరబిలిటీగా రిపోర్ట్ చేయాలి మనం. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు అథెంటికేటెడ్ యూఆర్ఎల్స్‌ని పాస్ చేయడానికి ట్రై చేస్తారు ఐఫ్రేమ్‌లో. అప్పుడు అది వర్క్ అవ్వదు. సో, వి షుడ్ నాట్ గివ్ ది అథెంటికేటెడ్ పేజెస్. నాన్ అథెంటికేటెడ్ పేజెస్. వాట్ ఈస్ నాన్ అథెంటికేటెడ్ పేజెస్? బేసిక్‌గా ఏ పేజ్ ద్వారా అయితే మనం వితౌట్ లాగిన్ మనం యాక్సెస్ చేయగలుగుతామో వాటిని నాన్ అథెంటికేటెడ్ పేజెస్ అంటారు. సో, ఐయామ్ జస్ట్ టేకింగ్ షాపింగ్ పేజ్. సో, కాపీ చేస్తున్నా. ఓకే. సో, వి విల్ గో టు దిస్ హెచ్‌టీఎంఎల్ ఫైల్. సో, ఇక్కడ ఐయామ్ జస్ట్ రీప్లేసింగ్ ఇట్. ఓకే. సో, రీప్లేస్ చేశాను యాస్ ఇట్ ఈస్ ఎ యూఆర్ఎల్. ఇట్ షుడ్ బి అలాంగ్ విత్ ప్రోటోకాల్. సో, హైట్, విడ్త్ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ చేంజ్. సో, దీన్ని మనం సేవ్ చేద్దాం. ఫైల్, సేవ్ యాస్. సో, వాటెవర్ నేమ్ యూ కెన్ గివ్. ఐల్ సే క్లిక్ జాకింగ్ బట్ ద ఎక్స్టెన్షన్ షుడ్ బి హెచ్‌టీఎంఎల్. క్లిక్ జాకింగ్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఓకే. We'll store it in documents. Anywhere you can store. Okay. Make sure the extension is kept as .html and కింద ఇక్కడ టెక్స్ట్ ఫైల్స్ ఉంది కదా, you try to change it to all files. ఓకే. సో, క్లిక్ జాకింగ్ డాట్ హెచ్‌టీఎంఎల్ రీనేమ్ చేసా. సేవ్ చేస్తున్నాను డాక్యుమెంట్స్‌లో. ఓకే. సేవ్డ్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే విల్ గో టు దట్ ఫోల్డర్ పాత్. ఓపెన్ ఫోల్డర్. గో టు డాక్యుమెంట్స్. ఇక్కడ క్లిక్ జాకింగ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఉంది. దీన్ని ఏం చేద్దామంటే లెట్స్ ఓపెన్ ఇట్ విత్ బ్రౌజర్. రైట్ క్లిక్. ఓపెన్ విత్ Google Chrome or Firefox. So, I'll just pick Firefox. Any browser you can pick. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది, మనకి డైరెక్ట్‌గా లోడ్ అవుతుంది షాపింగ్ పేజ్. చూస్తే ఇక్కడ మనకి మన క్రెడెన్షియల్స్ ఇక్కడ లేవు కాబట్టి స్టిల్ ఇట్ ఈస్ సేయింగ్ లాగిన్ అండ్ రిజిస్టర్. మనం ఇవ్వలేదు కాబట్టి. ఓకే. సో, క్లిక్ జాకింగ్ పీఓస్ ద్వారా మనం ఏ పర్టిక్యులర్ సైట్ అయినా వల్నరబుల్ ఉంటే దాన్ని మనం ఐఫ్రేమ్‌లో లోడ్ చేయొచ్చు. కానీ దీని ఎక్స్‌టెన్సివ్ అటాక్ ఏంటంటే, సో, కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు లెట్స్ సే నాకంటూ ఒక ఫేస్‌బుక్ అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఫాలోవర్స్ పెంచుకోవడానికి ఏం చేస్తానంటే, సో, కొంతమంది ఏం చేస్తారంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి క్లిక్ జాకింగ్ అటాక్స్‌ని యూజ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే, సో, ఇప్పుడు మనం చూసాం కదా! ఈ పర్టిక్యులర్ ఐఫ్రేమ్ లోపల వాళ్ళ ప్రొఫైల్ సంబంధించిన డేటా ఇస్తారు. అలాంగ్ విత్ టోకెన్స్ ఇవన్నీ. ఇచ్చేసేసి వాళ్ళు ఒక వెబ్‌సైట్‌లో దీన్ని హోస్ట్ చేస్తారనమాట. వాళ్ళ ఓన్ వెబ్‌సైట్‌లో. ఇక్కడ ఈ ఐఫ్రేమ్ లోడ్ చేసి ఇక్కడేంటంటే మనకి ఒపాసిటీ అని ఉంటుంది. ఒపాసిటీ అంటే అది ట్రాన్స్‌పరెన్సీ గురించి 100% ఉందనుకో. ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇది ఒక వెబ్‌సైట్ అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఈ వెబ్‌సైట్ లోపల నేను దీన్ని లోడ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏం చేస్తాం బై నౌ అని ఉంది. సో, నేనేం చేస్తానంటే ఈ ఒపాసిటీ అనేదాన్ని నేను ఒక జస్ట్ 1%, 2% అని పెడతాననమాట. అప్పుడేంటి బై నౌ అనేది కనపడదు వాళ్ళకి. కానీ ఎప్పుడైతే దాని మీద క్లిక్ చేస్తారో ఏమవుతది? బై నౌ అనే రిక్వెస్ట్ ఎళ్తుంది. సో, ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక యాక్టివిటీ చేద్దాము. సో, దీన్ని ఎలా ఎక్స్‌ప్లాయిట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం క్లియర్‌గా. ఓకే. దట్ ఈస్ హౌ యూ ఫైండ్ క్లిక్ జాకింగ్ అటాక్స్.